హాయ్ అండి. సగ్గుబియ్యం సేమియా పాయసం. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానితే చాలు. సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 2 గంటలు మూత పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం మంచిగా నానిపోయినాయి. ఇలా చేత్తో మెదిపితే మంచిగా మెదిగిపోతుంది. తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూను నెయ్యి వేయాలి. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం సేమియాలను కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దోరగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సేమియాలు, బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని పాలు మరిగించుకోవాలి. నేను పాలు ఫస్టే తీసుకొని మరిగించుకున్నానండి. దాంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలి. సగ్గుబియ్యం మంచిగా ఉడికిందాకా చూసుకోవాలి. రెండు గంటలు నానబెట్టుకున్నాం కనుక సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి. లేదు మీకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కుక్కర్లో వేసుకోండి 2 విజిల్స్ వచ్చేంత వరకు. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాలను దీంట్లో వేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయి, సేమియాలు వేడిగా ఉన్నాయి కనుక కొంచెం పొంగుతూ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. సేమియాలను వేసాక మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్ చక్కెర వేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకున్నాక చక్కెర మొత్తం కరిగేలాగా కలుపుకొని సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోయినాయండి. సగ్గుబియ్యం సేమియా. తర్వాత 2 ఇలాచీలను మంచిగా ఇలా దంచి వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఈ పాయసాన్ని దించేసుకుంటే అయిపోతుంది. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయినట్లు. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మంచిగా అయిపోయిందండి సగ్గుబియ్యం సేమియా పాయసం. సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికినాయి. చూడండి, ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. వేడిగా తింటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.